తెలంగాణను 10 ఏళ్ల పాటు నిలువునా దోచుకున్న వారే నేడు నీతులు చెప్తుంటే జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టిన బీఆర్ఎస్ నేతలు నేడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పాలనపై విషం చిమ్మటం చూస్తుంటే ఊరంతా ఉమ్మేస్తుంటే వర్షం పడుతుందనుకున్నట్టు ఉంది. అధికారం పోయిందన్న ఆవేదన, తమ అవినీతి బయటపడుతుందన్న భయం తప్ప మీ మాటల్లో ఏనాడైనా నిజం ఉందా? సీఎం సీటు కోసం సొంత తండ్రిని టార్చర్ పెట్టిన చరిత్ర కేటీఆర్ది. అప్పట్లో నెరవేర్ని కల కోసం నేడు కొత్త డ్రామాలకు తెరతీశాడు డ్రామారావు. మున్సిపల్ శాఖను కమిషన్ల శాఖగా మార్చి హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా చేస్తానని చెప్పి చిన్న వానకే నగరాన్ని ముంచిన ఘనత మీది కాదా? టెండర్లలో అనుచరులకు దోచిపెట్టిన 1000 కోట్లు, డ్రైనేజీ పల్ల కుంభకోణాలు ప్రజలింకా మర్చిపోలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసి మళ్లీ ఆ కుర్చీలో కూర్చోవాలనుకోవడం డ్రామారావు పిచ్చి కల మాత్రమే. ఇక హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల ప్రజల సొమ్మును గంగలో పోసి ఆ పిల్లర్ల కింద అవినీతిని పాతిపెట్టిన చరిత్ర నీది. మేడిగడ్డ రూపంలో ప్రజల ధనం నీళ్ల పాలైతే సమాధానం చెప్పరెందుకు? ప్రజాప్రభుత్వం కాళేశ్వరంపై కక్ష కట్టలేదు. ఆ ప్రాజెక్టు పేరిట జరిగిన భారీ దోపిడీని బయటపెట్టి ప్రజల సొమ్ముకు లెక్క అడుగుతోంది. విచారణకు భయపడి ఎదురుదాడి చేయటం దొంగే దొంగ అన్నట్టు ఉంది మీ తీరు. పాలమూరు ప్రాజెక్టును 10 ఏళ్ల పాటు ఫోటోలకు పరిమితం చేసింది మీరు కాదా? ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సర్కారు దవాఖానల్లో గాలి కొదిలేసి ప్రైవేటు హాస్పిటల్స్ కు కొమ్ము కాసింది వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి గారు సీఎం గా బాధ్యతలు చేపట్టగానే భూసేకరణ సమస్యలు తీర్చి యుద్ధ ప్రాతిపదికన పనులు సాగిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. నాడు ప్రతిపక్షం గొంతు నొక్కి స్పీకర్ పోడియం వద్దకు వెళ్తేనే సస్పెండ్ చేసిన నియంతృత్వం మీది. కానీ నేడు ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తూ అసెంబ్లీని ప్రజావేదికగా మార్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారిది. అక్రమాల పునాదులపై బీఆర్ఎస్ అరాచకం సాగిస్తే నిజాయితీ అనే గోడల మీద ప్రజా ప్రభుత్వం నవ తెలంగాణను నిర్మిస్తోంది.